ఏమరా వారి పేపర్ ని ఎగ్జామ్ చదివినట్టు చదువుతాను. దేశంలో ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ఆయనతోనే చదవాలి కదరా. చదువు ఇక మంచిగా చదువు, ఊరంతా మైక్ పెట్టి చెప్తుంది. అవును గాని ఈ సురేష్ గాడేడ్రా అస్సలు కనబడతలేడు, ఫోన్ కూడా ఎత్తలేడు. అరే అందరు నీలాగా పని పాట లేకుండా ఉంటారా? వానికి ఏమైనా పని పడవచ్చు. ఎవరా పొద్దు పొద్దునే నన్ను యాద్ చేసుకుంటారు. యాదికి వచ్చిన కాబట్టి యాద్ చేసుకుంటాను. అవును గాని నిన్న మొన్న కనబడలేదు, ఎడవైనా? మా ఫ్రెండ్ గారు చచ్చిపోతే పోయినారా. ఎవర్రా? శేఖర్ అని నా ఇంటర్ క్లాస్మేట్ రా, అమెరికాలో జాబ్ చేస్తానని చెప్పిన చూడు. అరే అప్పట్లో మనం కళ్ళు తాగుతుంటే వీడియో కాల్ చేసింది చూడరా, వాడేరా. యాదికి వచ్చింది. పోయినేలే కదరా పెళ్లి ఉందని పోయినావు. దోస్తుగాళ్ళతో ఫుల్ గా తాగి మామూడు గట్టిగా దావతిచ్చిందని చెప్పినావు. అవునరా, వాడేరా పాపం. ఎలారా? ఎలా అయిందిరా, మన పెళ్ళిమే చంపేసింది. అదేందిరా పెళ్ళైన నెలకి మొగుని చంపేంత లొల్లేమైంది? లొల్లి లేదు గిల్లి లేదురా, మన పెళ్ళానికి పెళ్లి కాకముందే ఎవరితో లవ్ అఫేర్ ఉన్నది. మనోని గోవా తీసుకుపోయింది హనీమూన్ పేరు చెప్పి, అక్కడ వేసేసింది. వన్ లవర్ తోటి జంప్ అయిపోయింది. ఎంత ఘోరం జరిగిందిరా. ఘోరమా ఘోరం ఉన్నారడా. సరే కదా నీకు ఈ మధ్య పెళ్ళైందిగా, ఎట్లున్నా నీ సంసారం? అంతా ఓకేరా. అంతా ఓకే అని జర సపోర్ట్ చేయకుండా ఉండకు. ఈ కాలం పిల్లలతో జాగ్రత్తగా ఉండు. నీలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉందండి. నేనంటే నీకు నిజంగా ఇష్టమేనా? అయితే మీ వాళ్ళ బలవంతం ఏం లేదన్నమాట. అయితే నేను మిమ్మల్ని ఒకటి అడుగుతాను, మీరేం అనుకోకపోతే. మీరు ఇంతకు ముందు ఎవరైనా ప్రేమించారా? ఎవరిని? 10th క్లాస్ లో సుందర్ అనే అబ్బాయిని ప్రేమించాను. కానీ ఇప్పుడు అదంతా ఏం లేదు. మిమ్మల్ని నిజంగానే ఇష్టపడి పెళ్లి చేసుకుంటున్నా. అమ్మయ్యా, థ్యాంక్ యూ సో మచ్ అండి. పెళ్లికి ముందు నా పెళ్ళాం కూడా ఎవరినో ప్రేమించింది అంటే కొంపదీసి నన్ను కూడా లేపేది కదా. ఓయ్, చాయ్ తీసుకో. ఏమైంది గట్లా ఆగమాగమున్నావు? జ్వరం వచ్చిందా? అదేం లేదే. సరే, ఇలా ఆదివారం కదా, చికెన్ ఏమైనా తీసుకొస్తావా లేదా పప్పు చారు చేయనా? నీ ఇష్టమే, ఏదో ఒకటి చెయ్యి. హలో స్వప్న, చెప్పవే. నేను బాగున్నా, నువ్వు బాగున్నావా? ఏంది సంగతులు? అవునా, నిజమా? ఓ సూపర్. ఎప్పుడు? అట్లనా? సరే, నేను ఒకసారి మా ఆయనని అడిగి చెప్తానే. సరే మరి, బాయ్. ఎవరు ఫోన్లో? మా 10th క్లాస్ మన స్వప్న. మా 10th క్లాస్ ఫ్రెండ్స్ అందరూ గెట్ టుగెదర్ పార్టీ పెట్టుకుంటున్నారంట ఈ వచ్చే 5వ తారీఖు. నన్ను కూడా రమ్మని చెప్తే నేను అడిగి చెప్తా అని చెప్పిన. ఏమంటావు? 10th క్లాస్ గెట్ టుగెదర్ అంటే ఆడోళ్ళు మొగోళ్ళునా, కొత్త ఆడోళ్ళేనా? 10th క్లాస్ మెన్స్ అంటే అందరు ఉంటారుగా. సరే, నేను ఆలోచించుకొని చెప్తా. ఇందులో ఆలోచించుకొని చెప్పడానికి ఏముంది? అరే, నీ పిల్లం పెళ్లికి ముందు ఎవరినో లవ్ చేసిందని తెలిసినా కూడా నువ్వు పెళ్లి చేసుకున్నావంటే
నువ్వు మొగజాతి ఆనిముత్యానివిరా. కందుకూరి వీరేశలింగం పంతులువి, రాజారాం మోహన్ రాయ్వి. కానీ నీ పెళ్ళైన తర్వాత 10th క్లాస్మేట్స్ ని మళ్ళీ కలుస్తుందంటే నాకేదో తేడా కొడుతుంది రాజా. నాకు అదే భయంగా ఉందిరా. ఇది నిజంగా భయపడాల్సిన విషయమే, అందుకే నీకు భయం వేస్తుంది. ఆ మాత్రం భయపడకపోతే నీ బతుకు బస్ స్టాండే. పంపించకపోతే ఫీల్ అవుతుంది, ఎందుకు అని అడుగుతుంది. ఇప్పుడు ఏం చేద్దాం రా? పోనీ ధైర్యం చేసి పంపించమంటావా? అరే నువ్వు పాపమని జాలిపడి పంపించినావు అనుకో, పాత పరిచయాలు మళ్ళీ మొదలైతాయి, ఫోన్ నెంబర్లు ఎక్స్చేంజ్ అవుతాయి, చాటింగ్లు పెరిగిపోతాయి, మీటింగ్లు స్టార్ట్ అవుతాయి, నీ ఫోటోకి దండ పడిపోతుంది. ఇలాంటి మ్యాటర్స్ ని స్టార్టింగ్ లోనే తొక్కేయాలి. నేను అడిగింది ఏం చేసినావు? కూరలో కొంచెం ఉప్పు తక్కువైంది, ఉప్పు అయ్యి. నేను అడిగేది ఏంది, నువ్వు చెప్పేది ఏంది? ఆలోచించి చెప్తా అని చెప్పిన కదా. ఎప్పుడు ఎప్పుడు చెప్పాలో ఆలోచించి రేపు చెప్తా. ఏంది పరస్కాల? ముందుగా అయితే కూర అయ్యి. నేను అడిగిన దాని మీద దాస్తలేదు కానీ తిండి మీద దండి ఉన్నది. ఎవట్టు తిను. కూర ఏమంటే అన్నం ఎత్తాను అందే. నా ప్రేమను చంపుకొని నిన్ను పెళ్లి చేసుకోవడమే కష్టం అంటే నా ఇష్టాలకి ఆనందాలకి అడ్డు చెప్తావా? నేను గెట్ టుగెదర్ పార్టీకి పోయేదే నా బాయ్ ఫ్రెండ్ని కలవడానికంటే దానికి అడ్డు చెప్తున్నావు. నిన్ను వదిలేదే లేదు. ఓయ్ ఓయ్ ఏ లేవు, ఏమైంది అసలు? ఎందుకు అట్లా పట్టుకుంటాను? ఏం లేదు, ఏం లేదు. సరే పండుకో. ఓయ్ సెప్టిక్ ట్యాంక్ నిండింది, అదొకసారి ఓపెన్ చేసి క్లీన్ చేపియాలి. వాళ్ళకి ఒకసారి ఫోన్ చేయి కదా. సెప్టిక్ ట్యాంక్ క్లీనింగ్ పేరుతో భర్తను చంపి ఎవరికి అనుమానం రాకుండా సెప్టిక్ ట్యాంక్ లో కూర్చిపెట్టి ప్రియుడితో లేచిపోయిన భార్య. ఓయ్ వద్దొద్దు, ఇప్పుడేమొద్దు, తర్వాత చూసుకుందాం. అసలు ఏమైంది నాకు? ఓయ్ చికెన్ కూర అయింది, తింటావా? భర్తకి ప్రేమతో చికెన్ వండి విషం కలిపిన భార్య, తిన్న భర్త మృతి, ప్రియుడితో జంపైన భార్య. నిన్నే ఏమైంది? వద్దొద్దు, ఏం ఆకలైతే లేదు. ఓయ్ చాయ్ తాగుతావా? భర్తకి టీలో విషం కలిపి చంపేసి ప్రియుడితో వెళ్లిపోయిన భార్య. ఓయ్ వద్దొద్దు, చాయ్ వద్దేమొద్దు. నేను అడిగింది ఏం చేసినా? పాత పరిచయాలు మళ్ళీ మొదలై చాటింగ్లు పెరిగిపోతాయి, ఆ మాత్రం భయపడకపోతే నీ బతుకు బస్ స్టాండే. నేను అడిగింది ఏం చేసినా? నేను ప్రియుడితో గెట్ టుగెదర్ జంపైన పార్టీకి భార్య, పోయేదే చికెన్ నా వండి విషం బాయ్ ఫ్రెండ్ని కలిపిన భార్య, టీలో విషం కలిపి చంపేసి ప్రియుడితో వెళ్లిపోయిన భార్య, ప్రియుడితో జంపైన భార్య. నేను అడిగింది ఏం ఆ చేసినా? మాత్రం భయపడకపోతే నీ బతుకు బస్
ఇప్పుడే తిన్నమ్మా, వట్టి చేపల కూర. మీ అల్లు లేడమ్మా, బయటకు పోయిండు. అయినా ఈ మధ్య ఎట్లనో ప్రవర్తించుతాడమ్మా, అంతా వింత వింత చేష్టాలు చేస్తుండు. ఏమో అమ్మా, నాకేం అర్థమైతలేదు. ఏంది, దేవుణ్ణి అడిగించుకోరమ్మంటావా? సరే, నువ్వు చెప్పినట్టే చూపించుకొద్దామంటే ఆయన అసలు వచ్చేటట్టే లేడు. సరే అమ్మా, నేను మళ్ళీ ఫోన్ చేస్తా. కాలు చేతిలో అడగచ్చుకపో, అన్నం పెడతా. ఏమవుతుంది, తర్వాత తింటా. ఇట్లా ఎన్ని రోజులని తప్పించుకొని తిరుగుతావు? అసలు ఏమైంది నీకు? నన్ను చూస్తేనే కడలు కడలు తిరుగుతాను. అసలు నీ లొల్లేంది చెప్పు. నాలో లేవున్నది ఏం లేదు. చక్కగా చెప్తావా లేదా? చక్కగా చెప్పేయలేదు, వంకర చెప్పేయలేదు. చెప్పకు దొరా, మంచిగా దాసుకో. సరే గాని మొన్న చెప్పింది ఏం చేసినావు? మా స్కూల్ వాళ్ళు ఫోన్ చేసి సావ కొడతాను. ఏడికి పోయేది లేదు, చక్కగా ఇంట్లో కూర్చో. ఎందుకు? వద్దంటే వినవా? ఒక్కసారి చెప్తే వినబడతలేదా? వినబడ్డది గాని అసలు ఎందుకు పోవద్దో ఒక్క కారణం చెప్పు. జరా నోరు తెరిచి చెప్పు దొరా. చెప్పవా? అయితే ఆవు. నన్ను ఏం చేయొద్దు ప్లీజ్, నన్ను చంపొద్దు, నన్ను చంపొద్దు ప్లీజ్. నువ్వు అనుకున్నట్టే గెట్ టుగెదర్ పార్టీ పోతావు. నన్ను ఏం చేయొద్దు ప్లీజ్, నన్ను ఇడిచిపెట్టు. ఏయ్ మెంట్లనువా? పిచ్చి ఇట్లా లేచిందా? అసలు నేను నిన్నెందో చంపుతా. నీకేమైందో చెప్పకపోతే నేను కోసుకొని చచ్చిపోతా. మర్యాదగా చెప్తావా చెప్పవా? కోసుకోన్నా కోసుకోన్నా చెప్పు. కోసుకున్నానా? మరి వద్దు, ఆగు, చెప్తా చెప్తా. అసలు నీకు బుద్ధుందా? అయినా మన మధ్య ఏ తాపరికాలు ఉండద్దని నా ప్రేమ గురించి నీకు చెప్తే ఇంట్లో విషయాలకు బయట విషయాలకు లింకులు పెట్టి నన్ను అనుమానించుతావా? ఇట్లా అనుమానించేటోని అని తెలుసుంటే అసలు ఇది చెప్పేదాన్నే కాదు. అయినా మన పెళ్ళైనప్పటి నుంచి నువ్వు నన్ను అర్థం చేసుకున్నది ఇదేనా? చేసుకున్న భర్తని చంపే అంత కసేదానిలా కనబడుతున్నానా? ఇక చాలు దొరా, నీతో సంసారం చేసింది చాలు. మా అవ్వగారింటికి నేను వెళ్ళిపోతా. సారీ సారీ సారీ, తప్పైంది పోయింది. సారీ, నన్ను క్షమించు. ఆ చిన్నగాడు సురేష్ గాడు ఎక్కించిన మాటలకి చెప్పిన సంగతులకి అనుమానం పడ్డాను గాని నీ మీద నాకెందుకు అనుమానం ఉంటుంది చెప్పు? నీకు దండం పెడతా, నువ్వు వేడికి పోయేలేదు. నన్ను క్షమించు. నువ్వు అడిగినట్టు నేనే దగ్గరుండి నిన్ను గెట్ టుగెదర్ పార్టీకి తీసుకుపోతా. నాకు ఏ పార్టీ వద్దు. అయినా మొగునికి ఒక్కసారి అనుమానం వచ్చిందంటే వాడు సచ్చేదాకా దాన్ని మర్చిపోడు. దయచేసి నాకైనా అనుకోని. నీ మీద కాదు కాదు, నా మీదొట్టు. నాకు ఏ అనుమానం లేదు. నిజంగా నువ్వు అతన్ని కలిసినా మాట్లాడినా నేనేం అనుమాన పడ్ను. నిజం. నిజంగా? అమ్మ తోడు. అయినా కలవడానికి అతను లేడు. లేదు. ఏమైంది? ఫారెన్ పోయిందా? లేదు, చనిపోయిండు. మేము 10th క్లాస్లో ఉన్నప్పుడు పక్కూర్లో యాన్యువల్ ఎగ్జామ్ సెంటర్ పడింది. ఎగ్జామ్ రాసి వస్తుంటే ఆటో యాక్సిడెంట్ అయి చనిపోయాడు. అయ్యో రామా, ఇంత ఘోరం జరిగిందా? అతని ఆయుష్ అంతవరకే ఉంది. మనమేం చేస్తాం? సరే గాని మీ వాళ్ళకి ఫోన్ చేసి గెట్ టుగెదర్ పార్టీకి వస్తున్నామని చెప్పు. ఆ పార్టీకి ఏం కావాలో చూడు, షాపింగ్ చేద్దాం. సరేనా? సరే. ఎవరు? ఐఎమ్ సుందర్.